హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా రీసెంట్గా ఒక స్కూల్లో స్వామిమాల వేసుకున్న ఒక కుర్రవాడిపై అక్కడున్న ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో దాడి చేయడం జరిగింది. అయితే చిన్నపిల్లల్లో కూడా ఎందుకు ఇంత ఇలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి, ఎటువంటి రీజన్స్ వీళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాయని తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏదైతే ఒక స్కూల్లో ఒక ఘటన జరగడం ఒకంతు దిగ్భ్రాంతికి గురి చేసింది ఏంటి అంటే, చిన్నపిల్లల్లోనే మతపరమైన కుట్రలు కానీ, ఫైట్ చేసుకునే అంత ద్వేషం ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ఒక స్వామిమాల వేసుకున్న కుర్రవాడిని అక్కడున్న ముస్లిం యువకులు ఒక రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి మరి కొట్టడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిందన్నమాట. అయితే దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఎందుకు చిన్నపిల్లలు ఇలాంటి భావాలు కలుగుతున్నాయి? అంటే దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు స్కూల్స్లోకి వచ్చేసరికి విరాట్ ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక డిస్క్రిమినేషన్ అనేది కొంచెం ఎక్కువే కనపడుతుందని చెప్పచ్చు. మతపరమైనటువంటివి వేషభాషల్లోనూ వేషధారణలో ఈ సంఘటన ఓల్డ్ సిటీలో జరగడం, అదే వేషధారణ డిఫరెంట్గా ఉండే వ్యక్తిని ఒక డిఫరెంట్గా వీళ్ళు చూడటం కానీ, కొంచెం ఆ క్యూరియాసిటీలో లోలుక్కుంటాం కానీ, ఇది కొంచెం సీరియస్గానే ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర ఇటువంటి భావజాలాలు రాకూడదు. జనరల్గా అతను ఏదో పిల్లవాడు ఏదో స్వామిమాల వేసుకున్నందుకు వాళ్ళు ఏదో పిల్లవాడు ముస్లిం కుర్రవాళ్ళు ఎవరో కాళ్ళతో తన్నారు అని చెప్పి దానికి వెంటనే అతను పీటీ మాస్టర్కి కంప్లైంట్ చేశాడని, తర్వాత వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదని, తర్వాత వాళ్ళు మిస్ చెప్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అతను పిల్లవాడు చెప్పాడు. దీని గురించి అనేక మంది మత సంస్థలు కొంచెం దాన్ని సీరియస్గానే తీసుకుంటున్నాయి. చిన్నపిల్లల వ్యవహారంలోకి వచ్చేసరికి ఎప్పటివరకు ఎక్స్ప్లెనేషనే ఉండాలి తప్ప యాక్షన్ అన్నది ఉండకూడదు. నా దృష్టిలో రాకూడదు. కొన్ని భావజాలాలు రాకూడదు. వచ్చిన దానికి క్లారిటీ ఇవ్వాలంటే అక్కడ ఎవరు అంటే బయట ఎక్కడో జరిగింది, రోడ్డు మీద ఏదో మన సినిమా టికెట్ల దగ్గర ఏదైనా ఒక జరిగింది అనుకుందాం, లేకపోతే మార్కెట్లో ఏదైనా జరిగింది అనుకుందాం, దానిని అక్కడ ఎవరొకళ్ళు అది సీరియస్గా తీసుకుని దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయడానికి కొంచెం ఇబ్బంది ఏమన్నా అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. స్కూల్లో జరుగుతున్నాయి ఇట్లాంటి వ్యవహారాలు. స్కూల్లో అనేసరికి అక్కడ టీచర్లు ఉన్నారు, గురువులు ఉన్నారు. గురువుల బాధ్యత అది. 99% గురువులదే బాధ్యత. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు. నాన్న, ఇది మతపరమైనటువంటి అంశాలకి మీరు సీరియస్గా తీసుకోకూడదు. ఎవరికి ఇష్టం వాళ్ళది, వార్తని ఇష్టం అతనిది, నీ ఇష్టం నీది. నువ్వు చేసేదాన్ని వాళ్ళు ఇంటర్ఫియర్ కాకూడదు, వాళ్ళు చేసేదాంట్లో నువ్వు ఇంటర్ఫియర్ కాకూడదని స్కూల్లో ఉండేటువంటి మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి ఆంగ్ల మాధ్యమాల్లో తరగతుల్లో ఏమైపోతుందంటే టీచర్ కన్ఫ్యూజన్ మెయిన్. ఓపెన్ ఫ్యాక్ట్ అన్నట్టు విరాడు, దీంట్లో డౌటే లేదు. ఇంగ్లీష్లో చెప్పడానికి టీచర్ టార్గెట్. పెద్ద స్కూల్స్ వదిలేసేసాయి, వాడు ఏదో హయ్యెస్ట్ పే టీచర్ని అని తెచ్చుకుంటాడు. వీళ్ళు మీడియం స్టాండర్డ్స్లో ఉండేటువంటి స్కూల్స్లో కానీ, మిడిల్ క్లాస్ స్కూల్స్లో కానీ ఒక పెద్ద టార్గెట్ ఏంటంటే వీడికి ఇంగ్లీష్లో చెప్పాలి. అక్కడికి వెళ్ళి నిజంగా టీచర్కి చాలా అంత ఈజీ ఏం కాదు. ఇంగ్లీష్లో చెప్పేసేసేసి తర్వాత ఇంగ్లీష్లోంచి వాడు పిల్లల దగ్గర నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయటం. మీడియం వచ్చేసరికి హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, తెలుగు ఉంటుంది. అంటే పిల్లలు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు సమాధానం టీచర్ దీంట్లో బిజీ అయిపోయాడు తప్ప మోరల్స్ చెప్పేంతటి ఉదాత్త హృదయంలో టీచర్లు లేరు. టీచర్లదే లోపం అని చెప్పచ్చు. దాంట్లో ఎటువంటి సెకండ్ డౌటే పెట్టుకోవద్దు. స్కూల్స్లో వ్యత్యాసం చూపించకూడదు అని చెప్పి యూనిఫామ్ పెడతారు. యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళు యూనిఫామ్కి నెక్స్ట్గా వీళ్ళు బ్లాక్ తోటి వచ్చారు. పిల్లవాడు ఏదో బ్లాక్ యూనిఫామ్ తోటి వచ్చాడు. అదేదో 40 days పీరియడ్ ఉంటుంది. ఆ 40 days పీరియడ్లో బ్లాక్లోనే వస్తాడు అని చెప్పేసి వీళ్ళు మిగతా పిల్లలకి ముందు కౌన్సిలింగ్ చేయాలి. అతను ఏదో వస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, మనం అడగకూడదు. అతను ఏదో వస్తున్నాడు, ఏదైనా మనం అంటే మళ్ళీ ఏదైనా డిఫరెన్స్ వచ్చి లేనుకొని గొడవ, నాకు ఉండే టైం తక్కువ, నేను కంప్లీట్ చేసుకోవాలి నా సిలబస్, ఇది ఉండే ఒక మైండ్ సెట్లో తప్ప ఒక డిఫరెంట్గా వచ్చిన వ్యక్తి ఎందుకు డిఫరెంట్గా వచ్చాడు,
అతనికి ఉండేటువంటి రెగ్యులేషన్స్ ఏంటి, అతనికి ఉండేటువంటి రైట్స్ ఏంటి అనేది నువ్వు ఇండైరెక్ట్గా మిగతా పిల్లలతో కౌన్సిలింగ్ పెట్టి ఫస్ట్. కౌన్సిలింగ్ పెడితే మిగతా పిల్లలు అర్థం చేసుకుంటారు. ఓకే, అతను ఒక పీరియడ్లో ఉన్నాడు, ఒక ట్రాన్స్ పీరియడ్లో ఉన్నాడు, దేవుడికి సంబంధించినటువంటి భజనల్లోనూ అట్లలోనే ఉన్నాడు, ఎస్ హీ ఈజ్ ప్రాక్టీసింగ్ ఈజ్ అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు సెక్యులరిజంగా అక్కడ చూపించను. అంతేగాని వాళ్ళు దెబ్బలాట జరిగిన తర్వాత నాకు సంబంధం లేదు, మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పేసి నాన్ చేసేసి నెట్టేసేదో అని టీచర్లు ఎప్పుడైతే ఉంటారో ఇది రోజు రోజు పెరుగుతాయి తప్ప తరగదు. హిజాబ్ వ్యవస్థ, బెంగళూరులో జరిగినటువంటి హిజాబ్ వ్యవస్థ అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇంకా పెంచడమే తప్ప తగ్గించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి. క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే బొట్టు పెట్టుకోవద్దు, లేకపోతే ఇంకోటి తీసుకురావద్దు, పూలు పెట్టుకోవద్దు, ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి. కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఎందుకు పెట్టరు నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజంగా నువ్వు ఒక ప్రాక్టీస్ చెప్తున్నావు, యూనిఫామిక్ అన్నావు, యూనిఫామిక్గా అన్యూనిఫామిక్గా ఎవరైనా ఉంటే మిగతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, దయచేసి చెప్పండి. నాకు ఈ స్కూల్ సెక్యులర్ స్కూలు, లేకపోతే ఇది మైథలాజికల్ స్కూలు, ఈ స్కూల్లో ఇది ఫాలో అవుతావు, ఇది ఫాలో అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ డిఫరెన్సెస్ అనేది ఆటోమేటిక్గా పోతాయి. చెప్పాల్సిన ప్రదేశాల్లోనే చెప్పట్లేదు, మెయిన్ బాధ అది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మార్కెట్లో కానీ లేకపోతే సినిమా హాల్ దగ్గర టికెట్స్ దగ్గర కానీ ఒక గొడవ జరిగింది, ఇట్లాంటి గొడవ అనుకుందాం. అక్కడ చెప్పేవాళ్ళు లేరు అక్కడ, కానీ ఇక్కడ చెప్పేవాళ్ళు మాత్రమే ఉన్న జోన్స్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే చిన్నతనంలోనే ఒకరిని కొట్టగలిగే రైట్ మాకుంది అనే అంత యాటిట్యూడ్ లెవెల్ కొట్టగలిగే రైట్ కావట్లేదు విరాట్. అతను ఎందుకు వచ్చాడు ఇట్లాగా, అతను వేషభాషను చూసి కదా వీళ్ళు మిగతా వాళ్ళు కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యారు. అంటే తల్లిదండ్రులు క్యారీ ఆన్ చేసుకొచ్చారు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితుల్లో మతానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇంట్లో నూరు పోసారో లేకపోతే పక్కింటి వాళ్ళు నూరు పోసారో, నేను కాదని అంట్లా, అవి ఉన్నాయి, నీవు లేవని అనట్లేదు. అతను హిందూయిజంలో నేను మాల్లో ఇట్లా ఉండాలని చెప్పేసి అతను ఒక ప్రిన్సిపల్లో వచ్చాడు. ఇతను ఏంటంటే ముస్లిమ్స్ కాబట్టి మేము ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి అతని మైండ్లో ఒక థింకింగ్ ఏదైతే ఉందో, బ్లాక్ డ్రెస్ ఈజ్ ఇండికేషన్ ఫర్ బ్యాడ్ సిండ్రోమ్ అని అతనికి ఏదో ఉండుంటుంది. ఇతను బ్లాక్లో దీనికి నిర్మూలించడానికి ఎవరు చేయాలి? అక్కడ స్కూల్కి వచ్చాడు అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు నీ దగ్గర ఉండే పిల్లల్ని నువ్వు సంస్కరించాలి, ఆ డిఫరెన్సెస్ నిర్మూలించాలి. డిఫరెన్సెస్ నిర్మూలించడానికి ఒక కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టండి. లేదా అసలు ఇట్లాంటి వాళ్ళు రావద్దని చెప్పేసి నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పేరెంట్స్తో నువ్వు కన్వే చేసుకో, ఇట్లా కాదు నాన్న ఇట్లా ఉండాలి, నువ్వేదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి కదా. అది తీసుకోకుండా స్కూల్లో వాళ్ళు ఏదో తర్వాత పిల్లోడు వచ్చేసి ఉంటాడు, ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఎందుకు ఇట్లా వచ్చాడు, వ్యతిరేకత భావన, దాన్ని కొట్టిన తర్వాత వెంటనే ఇమీడియట్గా కూర్చోబెట్టి టీచరు పీటీ మాస్టర్ వదిలేశారు అని చెప్పేసి ఆ పిల్లోడు మెయిన్ గొడవ అంతా కొట్టినందుకు కాదు, ఏదో అంటే చూసారు అత్తగారు తిట్టినందుకు కాదు, ఆడవర్డ్స్ దెప్పినందుకు, కానీ కొట్టినందుకు కాదు వాడికి మెయిన్. టీచర్ పట్టించుకోలేదు, పీటీ మాస్టర్ పట్టించుకోలేదు అంటాడు. పిల్లవాడిలో మైండ్ సెట్ అది. ఆడు ఎప్పుడు చూసినా అదే 2 ముక్కలు చెప్తున్నాడు. అంటే ఏంటంటే పట్టించుకోవాల్సిన వాడు నన్ను పట్టించుకోలేదు, కొట్టినవాడు ఎందుకు కొట్టాడు అన్నది వేరే విషయం, నాకు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది జరగట్లేదు. ఈ వ్యవస్థలో ఏమవుతుందంటే సంస్కరణలు చేయాల్సిన వాళ్ళు చేయట్లేదు. భావజాలాలు పెంచి పోషించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప స్కూల్లో చెప్పండి వాళ్ళకి, యూనిఫామ్లో డిఫరెంట్గా వచ్చాడు, లేకపోతే అతను దండం పెట్టుకుంటున్నాడు, ప్రేయర్ చేసుకుంటున్నాడు, నమాజ్ పీరియడ్ కావచ్చు, ఫ్రైడేస్ ఉంటాయి, లేకపోతే రంజాన్ టైం వస్తుంది, అప్పుడు వీళ్ళందరూ నమాజ్ చేసుకుంటారు. చేసుకునే ఫ్రీడమ్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు చెప్పాలి మిగతా పిల్లలకి. అతని ఫీలింగ్ అది, అతని రిలీజన్ అది అని. ఈ కన్ఫ్యూజన్ని ఎప్పుడైతే రిమూవ్ చేయలేదో ఆటోమేటిక్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ ఎడ్యుకేషన్కి వెళ్తున్నావా లేకపోతే అన్ఎడ్యుకేషన్కి వెళ్తున్నావా అన్నది ఎప్పటికప్పుడు రివైవ్ చేసుకుంటూ ఉండాలి. గవర్నమెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి విరాట్, అంత ఈజీగా అయితే తీసుకోవద్దు. చిన్న ఇన్సిడెంటే కదా అనుకోవచ్చు, కానీ ఇది వెంటనే స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్కూల్లోకి వస్తుంది. డిఈఓస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, కిందే ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. డిఈఓస్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇట్లా చేయకూడదు. అవేర్నెస్ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పిన విధంగా అవేర్నెస్ అనేది చాలా మంది తీసుకొచ్చే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవేర్నెస్ పాయింట్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.